హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసే ఉంటారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈజీ వేలో ఫ్రాన్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. మనం తినేది 2 ముద్దలైనా కూడా మనస్ఫూర్తిగా సంతృప్తిగా తింటే ఆ ఆనందమే వేరు కదా. ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 500 గ్రామ్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి ఫ్రాన్స్ని తీసుకున్నాను. వాటిని ఒక 5 to 6 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా వడకట్టేసుకొని ఇలా వాష్ చేసుకున్న ఫ్రాన్స్ని ఆయిల్లో వేసుకొని కొంచెం పసుపును కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటూ కూడా అందులో వాటర్ అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. ఈ ఫ్రాన్స్లోంచి చాలా వరకు కూడా వాటర్ అయితే వస్తుంది. ఈ వాటర్తోనే మనం ఒక 70% వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని ఈ ఫ్రాన్స్ని వేరొక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం కరివేపాకు వేయించుకొని చిట్పెట్లాడించుకున్న తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలు అలాగే నా దగ్గర ఉండే కొన్ని మసాలా దినుసుల్ని కొంచెంగా అయితే వేసేసుకొని ఫైన్గా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. దీన్ని ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ ఆనియన్ పేస్ట్ను కూడా వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కూడా అందులో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ లాగే కాకుండా కట్ చేసేసి కూడా ముక్కలు వేసుకోవచ్చు. కాకపోతే ఇలా అయితే గ్రేవీ వస్తుందని నేను ఇలా వేసుకుంటాను. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసేసుకున్నాను. తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉన్నటువంటి టమాటోస్ని ఒక 3 కట్ చేసి ఇలాగ ప్యూరీలా చేసుకొని ఆ టమాటో ప్యూరీని కూడా వేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఈ టమాటో ప్యూరీ కూడా మంచిగా అయితే బాయిల్ అయిపోయింది కదా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలా అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా గ్రేవీకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసేసి ఈ ఫ్రాన్స్ అన్నిటికీ కూడా ఈ మసాలా బాగా పట్టేటట్టు మిక్స్ చేసేసుకొని అలా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కూడా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఉంచడం వల్ల ఏంటంటే ఫ్రాన్స్కి మంచిగా మసాలా అంతా కూడా పడుతుంది. ఓ 3 మినిట్స్ తర్వాత చూసినట్టయితే చూసారా కొంచెం దగ్గరగా అయిపోయింది కదా. సో ఇప్పుడే ముక్క మునిగేంత వరకు కూడా కొంచెం వాటర్ని అయితే వేసేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే వేసుకోవాలి. కూర అంతా కూడా ఒక్కసారి గరిటెతో మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ ఉడికించుకున్నట్టయితే చాలా టేస్టీగా ఫ్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. లాస్ట్లో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి జస్ట్ హాఫ్ మినిట్ కనుక అలా ఉంచితే సరిపోతుంది స్టవ్ మీద. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా ఫ్రాన్స్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి అన్నంతో కనుక సర్వ్ చేసుకుని తింటే అద్దరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.